హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 4 ఎగ్స్ తీసుకొని ఎగ్ బాయిల్డ్ ఫ్రై అండి ఎలా చేస్తారో చూడండి. మనము 4 గుడ్లని ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికేలోపు మనము దానికి కావాల్సిన కొంచెం మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 5-6 ఒట్టి మిరపకాయలు వేపుకోవాలి. వేపుకున్నాక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం చల్లారాక అందులోకి ఒక 5-6 వెల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చాలా స్పైసీగా టేస్ట్ ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు మనము వేడివేడి అన్నంలోకి ఈ గుడ్లతోని ఫ్రై చేసుకొని తింటే బాగుంటుంది. బాయిల్డ్ ఎగ్స్ చేసుకొని చాలా బాగుంటాయండి. అయితే ఈ 4 గుడ్లని మనము ఎల్లో తీసేసి ఈ వైట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ గుడ్లని మనము ముక్కలుగా చేసుకున్నాం చూడండి, అవన్నీ వేసి కలుపుకోవాలి. కొంచెం ఎర్రబడేలాగా కలుపుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మనము మసాలాను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను తీసుకొని ఇందులోనే వేయాలి. హోటల్లో, రెస్టారెంట్లో ఇలా చేసుకుంటారండి చాలామంది. బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. ఇలా కలుపుకొని దీనికి కొంచెం ఎల్లో కలర్ మనం పక్కకు పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఇలా కలుపుకోవాలి. మంచి స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి ఇది కొంచెము ఒక 1/2 నిమ్మకాయ తీసుకొని పిండుకోవాలి. కొంచెం పుల్లగా టేస్టీగా బాగుంటుందండి. 1/2 నిమ్మకాయ పిండుకొని కొంచెము సన్నగా తరుగుకున్న కొత్తిమీరని కూడా పైనుంచి వేసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.